తెలుగులో ఒక్క నిమిషం చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఆటో యూనియన్ సోదరులు అందరూ చేరుతున్నారు పార్టీలో అంటే నేను అనుకున్నా మరి ఆటోలో ప్రయాణం చేసి కష్టాల్లో ఉన్న మా ఆటో అన్నదమ్ములకి సంఘీభావం చెప్పడానికి మీకు మద్దతు చెప్పనికే రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు నిద్ర ఏదైతే పోతున్నదో వాళ్ళను మేల్కొల్పడానికి నేను కూడా ఆటోలో ఎక్కి ఇక్కడ దాకా వస్తా అని చెప్పి బయలుదేరిన. అక్కడ జూబ్లీహిల్స్లో ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ. ఈ మష్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు 2 ఏళ్ల ముందు ఆయన సొంత ఆటోలు 2 ఉండే. ఆ 2 ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు. కిరాయికి ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు 2 ఏళ్ల కిందట యూసుఫ్గూడలో. ఎక్కి ఆడికెళ్ళి 2-3 కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది. ఇవాళ ఏమైంది నేను అడిగిన మష్రత్ని, మరి నీ ఆటో ఒరిజినలా కిరాయినా అని అడిగిన. నాకు తెలియదు కిరాయినా నీదేనా ఓనరు అని అడిగితే అన్న నా 2 ఆటోలు ఉండే, ఇప్పుడు 2 అమ్ముకున్నా, అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన, నేను కిరాయి మీద నడుపుతున్నా. ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు కొంత లాభం జరిగింది అన్నాడు. ఏమేం లాభం జరిగింది అన్న, మా నాయన పెద్ద మనిషి, ఆయనకు 2000 పెన్షన్ వస్తుండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 వచ్చింది, కేసీఆర్ గారు వచ్చినాక 2000 వచ్చింది అన్నాడు. ఇంకేం లాభం జరిగింది అన్న, నాకు పెళ్ళై 6 ఏళ్ళు అయింది, నాకు పెళ్ళైనప్పుడు మా భార్య వాళ్ళ కుటుంబానికి షాదీ ముబారక్ స్కీమ్ వచ్చింది. నాది మా భార్యది కూడా జైరాబాద్ దగ్గర కోహిర్ కాబట్టి వాళ్ళకు వచ్చింది, వాళ్ళ కుటుంబానికి షాదీ ముబారక్ వచ్చింది అన్నాడు. పిల్లలు ఉన్నారా అని అడిగిన. 2 పిల్లలు ఉన్నారన్నా, ఒక చిన్న పాప ఇంకో బాబు 2 ఉన్నారు. మరి కేసీఆర్ కిట్ వచ్చిందా అని అడిగిన. కేసీఆర్ కిట్ కూడా వచ్చిందన్న, 2కి వచ్చింది. సో నాకు మీ గవర్నమెంట్కి వెళ్ళి 3 లాభాలు అయినాయి. ఒకటి మా నాయనకు పెన్షన్ వచ్చింది, నాకు మంచిగా దందా నడుస్తుండే, నాకు పెళ్ళైనప్పుడు షాదీ ముబారక్ నా భార్య వాళ్ళ కుటుంబానికి వచ్చింది, నాకు పిల్లలు పుడితే కేసీఆర్ కిట్ వచ్చింది. ఇదివరకు 2 ఏళ్ల కింద నా పరిస్థితి ఎట్లుండే అంటే నా 2 సొంత ఆటోలు ఉండే, రోజుకు 2,500 సంపాదిస్తుంటి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే నా 2 ఆటోలు అమ్ముకున్నా. ఇదివరకు 2000 నుంచి 2500 సంపాదించే నేను ఇవాళ నా మొత్తం బిజినెస్ డౌన్ అయిపోయి 1000-1200 వస్తే ఎక్కువ అవుతున్నది. ఆ 1000-1200ల 400 రూపాయలు నేను మళ్ళా కిరాయి కట్టాలి, 200 రూపాయలు డీజిల్కి వస్తుంది, మిగతా 600 రూపాయలల్లా ఇంటి కిరాయి కట్టాలి, పిల్లలు స్కూల్కి ఫీజులు కట్టాలి. ఇది నా పరిస్థితి అని చెప్పి ఇప్పుడు మష్రత్ అలీ చెప్పిండు. ఇవాళ మష్రత్ అలీ పరిస్థితి ఆయన ఒక్కడిది కాదు, రాష్ట్రంలో ఉండే 6-7 లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా కుడి కొద్దిగా ఎడమ అందరి పరిస్థితి అట్లనే ఉన్నది.